అవకాశాలు లభించనున్నాయి. ఉపాధి అవకాశాల కోసం యువత నగరం బాట పట్టనుండడంతో అందుకు తగ్గ నివాస గృహాలను నిర్మించేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. నలుమూలలా హైదరాబాద్ విస్తరించడంతో కొత్త ప్రాజెక్టులకు డిమాండ్ అమాంతం పెరిగింది. సెంట్రల్ సిటీలో ప్రాపర్టీల ధరలు కూడా భారీగా పెరగడంతో సిటీ సరౌండింగ్స్ లో కొత్త ఏడాదిలో కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ అధికంగా ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఒప్పందాలన్నీ ఒక్కొక్కటిగా గ్రౌండ్ అయితే సిటీలో నిర్మాణ రంగ అభివృద్ధికి చాలా ఎక్కువగా దోహదం చేస్తుందని నిర్మాణ రంగ నిపుణులు చెప్తున్నారు. వేలాది కోట్ల పెట్టుబడులు రావడంతో ఉద్యోగులంతా పనిచేసేందుకు కార్యాలయాలు, నివాసం ఉండేందుకు ఇళ్లు అవసరమవుతాయి. లీజింగ్ పై కూడా కంపెనీలు ఆసక్తి చూపిస్తూ ఉండడంతో కమర్షియల్ ప్రాపర్టీస్ కు కూడా డిమాండ్ అధికంగా ఉంటుంది. ఇలా ఒక రంగంతో మరో రంగానికి చైన్ సిస్టమ్ ఉండడం హైదరాబాద్ రియాలిటీ రంగానికి బూస్టింగ్ లా పనిచేయనుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఏటా లక్షలాది యువత నగరం బాట పడుతున్నారు. కొంతమంది ఉన్నత చదువుల కోసమైతే మరికొంతమంది ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్ కు వస్తున్నారు. నివాస గృహాల కొరత పెరగడం, అద్దెలు నింగిని అంటడంతో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు పలువురు ప్లాన్స్ చేస్తున్నారు. బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే రుణాలివ్వడం కూడా కొనుగోలుదారులకు ప్లస్ పాయింట్ గా మారింది. అద్దె చెల్లించడం కన్నా దానికి మరికొంత మొత్తం కలిపి రెడీ టు మూవ్ ప్రాజెక్టులను బయ్యర్స్ కొనుగోలు చేస్తున్నారని రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు.